స్థానిక హెల్త్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు 6120 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా చెప్తున్నాయి గణాంకాలు. ఒక హైదరాబాద్లోనే జనవరి నుంచి ఆగస్టు వరకు 4296 కేసులు డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఒక ఖమ్మం జిల్లాలోనే 40,000 వైరల్ ఫీవర్స్ నమోదైనాయి, ఇతర సీజనల్ జ్వరాలు అనేసి గణాంకాలు చెప్తున్నాయి. మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో 6500 వైరల్ ఫీవర్స్, ఇతర సీజనల్ వ్యాధులు నమోదైనట్టుగా హెల్త్ అధికారులు చెప్తున్న నివేదిక ఇది. అంటే 6% గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6% పెరిగినట్టుగా ఈ నివేదికలు చెప్తున్నాయి. అంటే అప్రమత్తంగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.